అసలు ఎందుకండి విష్ణువు తేడా ఎందుకు? తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రపాలకుడు ఎవరండి? మరి శివుడు. ఎక్కడైనా క్షేత్రపాలకుడు ఎవరండి? ఇప్పుడు వాళ్ళకి లేనిది మనకెందుకు ఇంతటి ఇది? ఇప్పుడు మనిషి అన్న తర్వాత ఏదో చిన్న తప్పిదం జరుగుతూ ఉంటుంది, సహజం. కానీ దాన్ని సరిదిద్దుకున్న వారే గొప్పవారని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. ఎప్పుడో ఏదో జరిగింది, ఇప్పటికైనా మనం దాన్ని సక్రమంగా ఏదైతే అక్కడ జరుగుతోందో ఆ రామనారాయణ కళ్యాణం కాకుండా శ్రీ సీతారామచంద్ర కళ్యాణం చేద్దాము, దానికి అడుగులు ముందుకు వేద్దామని ఎందుకు అనుకోవటం లేదు? ఇప్పుడు విచిత్రం అమ్మా, మీరు రామాయణం కానీ మహాభారత సమయం చూడండి. అక్కడ ఇంకొకటి కూడా స్వామి, మరి అక్కడ జరిగేటటువంటి కళ్యాణం ఏమని చేస్తున్నారు? లోక కళ్యాణార్థం అని చేస్తున్నారు కదా, అందరూ బాగుండాలి అని చెప్పి. ఇప్పుడు మన ఇంట్లో మనం గనక ఏదైనా ఒక చిన్న తప్పిదం జరిగి నేను సంకల్పం చెప్పుకొని నేను నాకున్నటువంటి మంత్రం చేస్తున్నప్పుడు ఏదో దోషం వచ్చిందంటే అది నా వరకే పరిమితం ఉంటుంది. ఇప్పుడు అట్లా కాదు కదా, అక్కడ వారు సంకల్పం చెప్పేటప్పుడు లోక కళ్యాణార్థం అని చెప్తున్నప్పుడు ఇంతమందికి కూడా ఆపాదించబడుతుంది కదా. అందుకని రామభక్తులందరూ కూడాను మేలుకుంటే బాగుంటుంది అని మా భావన. నేనేమంటున్నానంటే, ఇప్పుడు భద్రాచలం తీసుకుంటే మనకి అనేక రకాల చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు రామదాసు అంటారు కానీ రామనారాయణ దాసు ఎందుకు అనలేదు? వారి ప్రకారంగా రామనారాయణ దాసు అనాలి, కానీ అనట్లేదు. ఇంకొకటి ఏంటంటే, రామదాసుని కంచెర్ల గోపాన్ని బంధించినటువంటి ఆ జైలు ఉన్నది గోల్కొండ కోటలో, అవి కూడా ఉన్నాయి, నాణ్యాలు ఉన్నాయి, మాడలు అంటారు. తర్వాత వారిని విడిపించడానికి వచ్చినటువంటి రామలక్ష్మణుల్ని రామోజీ లక్ష్మోజీ అని సంబోధించబడినది. తానేషా లాంటి వారు కూడా, అంటే వేరే మతస్థులు కూడా ఆ శ్రీరాముని యొక్క గొప్పతనాన్ని అంగీకరించారు. కాబట్టి పరంపరగా అలా మనకి ఎక్కడ ఏవైతే పట్టు వస్త్రాలు అవన్నీ జరుగుతున్నాయి, అన్నీ అందిస్తున్నారు, ప్రతి సంవత్సరం చేశారు. అదేవిధంగా ముందు రోజు ఎదుర్కోత్సవం తర్వాత ఈ మధ్యలో ఏదైతే నేను చెప్పాను కళ్యాణం మారుస్తున్నారని లక్ష్మీనారాయణ, తర్వాత రోజు మళ్ళీ పట్టాభిషేకం ఎవరికి చేయాలి? రామనారాయణకి చేయాలి కదా. మరి రామనారాయణ చేయకుండా ముందు రోజు ముఖ్యమంత్రి వస్తున్నాడు కళ్యాణానికి, ముందు రోజు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆయనకేం సీతారాముల కళ్యాణం అని శుభలేఖలు వేస్తారు, యావత్ ప్రపంచానికి సీతారాముల కళ్యాణం అనే చెప్తారు. ముఖ్యమంత్రి కూడాను బురిడి కొట్టిస్తున్నారు, ముఖ్యమంత్రి కూడాను కుచ్చిటోపి మీద అడుగుతున్నారు. ముఖ్యమంత్రి ఇంకా రాకముందు ముందు వెనక ఫాస్ట్గా ఇటు తీవ్ర వేగంతో అత్యంత త్వరిత మార్చేస్తుంటున్నారు. అక్కడ చెప్పినప్పుడు కూడా వాళ్ళకి క్లారిటీ లేదు, నిజంగా వాళ్ళు అర్చకుల అరాచకుల అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఎంత దారుణం అంటే, రాముడు తండ్రి రాముడు అంటాడు, సీతమ్మ తల్లి సీత అంటారు, విచిత్రంగా మాట్లాడతారు. వాళ్ళ అర్చకుల అసలు ఏమైనా ప్రమాణాలు ఉన్నాయి వాళ్ళకి. ఇంకొకటి విచిత్రం, తర్వాత రెండో రోజు పట్టాభిషేకం రోజు గవర్నర్ వస్తాడు కదా. సో గవర్నర్ సమక్షంలో కళ్యాణం కాకుండా ఉన్నటువంటి మళ్ళీ ఆ మూడో రోజు మళ్ళీ అయోధ్య నుంచి మళ్ళీ ఎలా తెస్తారు సీతారాములకి? ఇప్పుడు భద్రాచలంలో అయోధ్య సీతారాములు సంబంధం లేదంటున్నారు కదా. అయోధ్యలో ఈ రాముడు కాదు, వైకుంఠం నుంచి వచ్చాడు. సో వైకుంఠం నుండి వచ్చిన రాముడికి కళ్యాణం మూడో రోజు పట్టాభిషేకం ఎలా చేస్తావు? కళ్యాణం మడుకు రామనారాయణకు చేస్తూ మళ్ళా పట్టాభిషేకం దగ్గరకు వచ్చేసరికి అయోధ్య రాముడు. అయోధ్య నుంచి ఎట్లా తెస్తారు మళ్ళీ? అంటే అయోధ్య నుంచి అప్పటికప్పుడు అరుగు తెస్తారా రమ్మని? ఇదేమైనా సినిమానా సీరియలా? మధ్యలో ఆగిపోయింది, మీరు ఫస్ట్ ఫినిష్ చేయండి. ఇంకొకటి, అక్కడ ఆ కళ్యాణ మండపం ఉన్నది చూడండి మిథిలా స్టేడియం, దాంట్లో సీతమ్మ తల్లి పరివారము శ్రీరాముడి యొక్క పరివారము ఎందుకు చెక్కించారు? అక్కడ చెక్కించారు. ఈవెన్ విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, గౌతమ అందరూ కూడా ఉన్నారు. తర్వాత రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, తర్వాత కౌసల్యదేవి, సుమిత్ర, కైకేయి అందరూ ఉన్నారు అక్కడ. అవి ఎందుకు చేస్తున్నారు? తర్వాత పర్ణశాల ఉన్నది కదా, మరి పర్ణశాలకి అసలు వైకుంఠ రాముడే అయినప్పుడు అయోధ్య రాముడు సంబంధం లేదన్నప్పుడు మరి ఇక్కడ పర్ణశాల ఎందుకు? అంత వైకుంఠ రాముడు వైకుంఠ నుంచి వచ్చి కూడా మళ్ళా అరణ్యవాసం చేశాడా? ఇదంతా చాలా విడ్డూరంగా ఉంటుంది. పేరు శ్రీ సీతారామచంద్ర స్వామి, అదే చెప్తున్నా, రామనారాయణ. ఇప్పుడు వాస్తవానికి దేవాలయం పేరు స్పష్టంగా సీతారామచంద్ర స్వామి దేవాలయం ఉంది కదా. ఇంకొకటి, ఆ యొక్క దేవాలయం లోపల లక్ష్మీ తాయరు ఏదో మనకి ఒక టెంపుల్ కట్టారు, మళ్ళీ కొత్తగా టెంపుల్ కొత్త కట్టారు. నేనేమంటానంటే, సీతమ్మ తల్లి లక్ష్మి అయినప్పుడు మళ్ళీ లక్ష్మీదేవికి సెపరేట్ టెంపుల్ అనేది కట్టాలి అందులో. అంటే వాళ్ళకే సందేహం అనమాట. సీతమ్మ తల్లి లక్ష్మి అయినప్పుడు మళ్ళీ పక్కన లక్ష్మికి ఎందుకు టెంపుల్ కట్టాలి? అంతేగా, మరి ఎవరికన్నా అడిగితే ఇది ఇవ్వడం చూపించడానిక?
మసిమూసి మారేడుకాయ చేయడం అంటారు దీన్ని, అంతకంటే ఇంకా ఇంకేమంటారు కదండి. శారంగ ధనస్సు వాడుతారు. నారాయణ ధనస్సు ఏంటి? శారంగం. మరి కోదండపాణి ఎందుకు ఉంటుంది నారాయణ చేతులు? ఉండదు కదా. మొన్న ఈ మధ్య రామనవమి కళ్యాణ రోజున ఆ అర్చకుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అక్కడ శంకు చక్రాలు సాధారణంగా మన విష్ణుమూర్తికి ఎలా ఉంటాయి? విష్ణుమూర్తికి ఎలా ఉంటాయి? చక్రం అనేది కుడి చేతిలో ఉంటుంది, శంఖం అనేది ఎడం చేతిలో ఉంటుంది. కానీ మన భద్రాచలంలో చూశారనుకోండి, కుడి చేతిలోమి శంఖం ఉంటుంది, ఎడం చేతిలో చక్రం ఉంటుంది. ఆయన మొన్న వివరణ ఇచ్చారు, ఆయన కామెంటరీలో వ్యాఖ్య ఎలాగిచ్చారంటే, ఈ కుడి చేతిలో ఉన్నటువంటి శంఖం భరతుడికి ప్రతీక అన్నాడు ఆయన స్వయంగా. మొన్న మీరు చూసుకోవచ్చు, అన్ని టీవీల్లో వచ్చింది, మనం స్పష్టంగా దర్శించవచ్చు. అంటే ఆయన చెప్పినప్పుడు కుడి చేతిలో ఉన్న శంఖం భరతుడికి ప్రతీక, ఎడమ చేతిలో ఉన్నటువంటి సుదర్శనం ఏదైతే ఉందో శత్రుఘ్ని ప్రతీక. అంటే అక్కడ నారాయణుడు కాదు కదా, మరి ఉందని మీరే ఒప్పుకుంటున్నారు కదా. మరి రాముడికి అయితేనే సోదరులు, నారాయణుడికి కాదు. నారాయణ సోదరులు లేరు కదా. తర్వాత భరతుడు ఎక్కడ వస్తున్నాడు? తర్వాత ఈ ముత్యాల పథకము, ఈ చింతాకు పథకము, కలికి తురాయిలు ఎవరికి చేశావు? తర్వాత ఈ శుభలేఖలో 3 మంగళసూత్రాలని చెప్పారు. ఒకటేమో దశరథ తరపున, ఇంకొకటేమో జనకమార తరపున, 3వ మంగళసూత్రం భక్తుల తరపున. అసలు రామదాస్ గారు కదా, రామదాసే భక్తుల తరపున. సో ఈ 3 మంగళసూత్రాలు చెప్పేటప్పుడు అసలు వైకుంఠ రాముడు అని స్పష్టం చెప్పినప్పుడు ఈ దశరథుడు జనకుడు ఈ మంగళసూత్రం వాళ్ళ పేరు మీద ఎలా వస్తాయి మధ్యలో? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు చిన్నపిల్లలు ఆడుతున్నట్టు వాళ్ళకి అవసరం లేనప్పుడు దశరథ పుత్రుడు రాముని తీసేస్తున్నారు, అవసరమైనప్పుడు మళ్ళీ పెడుతున్నారు. ఇది ఎంత జోక్గా, ఎంత చిన్నపిల్లల ఆటలాగా ఉన్నదనమాట భద్రాచలంలో. తడబడ్డారు కూడా ఈసారి, నేను చూశాను, టీవీలో లైవ్ చూశాను, చాలా కంగారు పడుతున్నట్టు అనిపించింది. ఇంకొకటి, సీతారాముల కళ్యాణం అనేది ప్రతి ఇంటిలో కూడా సీతారాముల కళ్యాణంగా భావన చేస్తారు. ప్రతి ఇంట్లో జరిగే పెళ్లి కాబట్టి ఆనాడు టీవీలో వచ్చేదండి, రేడియోలో వచ్చేదండి, లోక కళ్యాణం. ఉషశ్రీ గారు చెప్పేవారు, ఇది లోక కళ్యాణం. లోక కళ్యాణం విషయంలో మీరు చేసినటువంటి అపచారం ఏదైతే ఉందో, అపరాధం ఏదైతే ఉందో, ఇది తెలుసో తెలియక ఈ లోకమంతటికి అరిష్టం. ముఖ్యంగా ప్రభుత్వం దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి ఇబ్బందులు ఏర్పడతాయి. ఇప్పుడు అగ్ని ఉన్నది, అగ్ని దాంట్లో చేయి పెడితే కాలుతుంది అనే జ్ఞానం మీకు తెలిసినప్పటికీ కాలుతుంది, తెలియకపోయినా కాలుతుంది. అందువలన సమస్త రామభక్తులకి, భారతీయులకి, ఈ సనాతన ధర్మంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది తెలిసినా తెలియకపోయినా, వారు చేసిన చెయ్యకపోయినా వారందరి తరపున జరుగుతుంది. కాబట్టి మన మొక్కులు, మన ముడుపులు, మన సంకల్పాలు, మన ప్రార్థనలు ఇవన్నిటి కూడా వీళ్ళు అడ్డుపడుతూ ఎటువంటి ప్రతిఫలాలు రాకుండా ఒక ఆశ్రయ ప్రవృత్తి కలిగినటువంటి గ్రూపు అడ్డుకున్నట్లు జరుగుతున్నది.